guys, welcome to LTS classes. Let us solve time in work previous year CSAT questions. In a garrison, there was a food for 1,000 soldiers for 1 month. After 10 days, 1,000 more soldiers joined the garrison. How long would the soldiers be able to carry on with the remaining food? అంటే జాగ్రత్త చూడండి అమ్మా. ఇన్ ఏ garrison there was food for 1,000 soldiers for 1 month. అంటే 1 month కి సరిపడా సోల్జర్స్ కి ఫుడ్ ఉంది. అంటే 30 parts. అంటే ఒక రోజుకి 1,000 parts అవుతాయి 1,000 soldiers కి. అంటే టోటల్ ఎన్ని parts అవుతాయి అప్పుడు? ఇప్పుడు 1,000 parts per day 1,000 parts అంటారు. పర్ డే ఇది వన్ డేకి అంటే టోటల్ గా ఒక్కొక్క సోల్జర్ కి 1 part లెక్కేసుకున్నా అప్పుడు 30 days కి ఎంత అవుతుంది అంటే 1 month అంటే 30 days కదా. అప్పుడు ఎంత అవుతుంది? 1,000 into 30 days ఎంత అవుతుంది? 30,000 అవుతుందా? అయితే ఇక్కడ ఏమంటారు, ఆఫ్టర్ 10 days 1,000 more soldiers joined the garrison. 10 days తర్వాత అంటే 10 రోజుల వరకు ఫస్ట్ వీళ్ళే కదా తిన్నారు. ఇప్పుడు 30,000 లో 10 days వీళ్ళు తిన్నారు కదా. 1,000 into 10 ఎంత? 10,000. అంటే 10,000 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 20,000 ఇంకా మిగులుతుంది ఇంకా 20 days కి. అయితే అక్కడి నుంచి ఏమైందంటే ఎక్స్ట్రా సోల్జర్స్ అయ్యారు. సో అప్పుడు ఏమవుతుంది? 20,000 బై ఇప్పటి వరకు 1,000 సోల్జర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంకో 1,000 సోల్జర్స్ ఆడారు అంటే 2,000 సోల్జర్స్. 2 1s are 2 10s are. ఎన్ని రోజులు అంటే టోటల్ నంబర్ ఆఫ్ డేస్ 10 days. ఆప్షన్ డి. సెకండ్ క్వశ్చన్ చూడండి. Ram and Shyam work on a job together for 4 days and complete 60% of it. Ram takes leave, then the Shyam works for 8 more days to complete the job. How long would Ram take to complete the entire job alone? ఏమన్నారు? రామ్ అండ్ శ్యామ్ వర్క్ ఆన్ జాబ్ టుగెదర్ ఫర్ 4 days. ఇద్దరు కలిపి 4 రోజులు పని చేశారంట. అండ్ దే కంప్లీటెడ్ 60%. 4 రోజులు పని చేసి ఇద్దరు కలిపి 60% కంప్లీట్ చేస్తారు. అయితే ఒకవేళ హౌ లాంగ్ వుడ్ రామ్ టేక్ టు కంప్లీట్ ద ఎంటైర్ జాబ్ ఎలోన్? రామ్ ఒక్కడే, రామ్ టేక్స్ లీవ్ అండ్ శ్యామ్ వర్క్స్ ఫర్ 8 more days. ఎన్ని డేస్ పడుతుంది మొత్తం వర్క్ కంప్లీట్ అవడానికి? వర్క్ అలాగే డబ్బులతో మనం చేస్తామండి. రామ్ ఎఫిషియన్సీ, ఇప్పుడు రామ్ యొక్క ఎఫిషియన్సీ ఎలా తీసుకుందాం అంటే రామ్ యొక్క ఎఫిషియన్సీ E1 కింద తీసుకుందాం. రామ్ యొక్క ఎఫిషియన్సీ E1 కింద తీసుకుందాం. శ్యామ్ యొక్క ఎఫిషియన్సీ E2 కింద తీసుకుందాం. శ్యామ్ యొక్క ఎఫిషియన్సీ E2 కింద తీసుకుందాం.
ఎన్ని డేస్ అయింది మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి అని, హౌ మెనీ డేస్ కంప్లీటెడ్ టేక్ ద హోల్ వర్క్, మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో మనం ఇప్పుడు రాస్తున్నాం అండి. డేస్ కంప్లీటెడ్, డేస్ టేకెన్ టు కంప్లీట్ ద వర్క్. మీకు అర్థం అవడం కోసం ఇది రాస్తున్నా. ఇద్దరు కలిపి 4 days లో 100% చేయాల్సిన వర్క్ లో, అదే టోటల్ 100% వర్క్ అయితే వాళ్ళందరూ చేస్తారు 60% వరకు చేశారు అంటే 0 0 క్యాన్సిల్. 2 2s are 2 3s are అంటే ఎంత టోటల్ వర్క్ ఎంత? 20/3. టోటల్ వర్క్ ఎంత అవుతుంది? టోటల్ వర్క్ 20/3. రిమైనింగ్ వర్క్ E1 ఎఫిషియన్సీ, E2 ఎఫిషియన్సీ. రిమైనింగ్ వర్క్ ఒకరే చేశారు. ఎవరు చేశారు? శ్యామ్ ఒకరు చేశారు. ఇప్పుడు రిమైనింగ్ వర్క్ ఎలా కౌంట్ చేస్తాం? రిమైనింగ్ వర్క్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? E1 + E2 to 8/3. టోటల్ పార్ట్స్ 3. కానీ ఇక్కడ ఏంటి, 8 more days ఇంకా వర్క్ చేస్తారు. ఇంకా 8 more days వర్క్ చేస్తారు కాబట్టి 8/3. అప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 2 × 8. అప్పుడు ఏమవుతుంది? E1 is equal to 2 × E2 అవుతుంది. E1 ఎఫిషియన్సీ ఎంత అవుతుందమ్మా? E1 E2 ఎఫిషియన్సీ 2:1 అవుతుంది. సో 2:1 అవుతున్నప్పుడు రామ్ కెన్ కంప్లీట్ ద హోల్ వర్క్ అని అడిగారు. క్వశ్చన్ ఏంటి? రామ్ కెన్ కంప్లీట్ ద హోల్ వర్క్ అని అడిగారు. రామ్ కెన్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్ ఎన్ని డేస్? ఓన్లీ రామ్ alone 3 × 20/3/2 అవుతుంది. దీని ఎలా రాయొచ్చు? 3 × 20/3 × 1/2. 3 3 క్యాన్సల్, 2 1s are 2 10s are. టోటల్ ఎన్ని డేస్ అండి? 10 days. ఆప్షన్ సి. ఆప్షన్ సి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. W can do a 25% of work in 30 days. X can do 1/4 of the work in 10 days. Y can do the 40% of the work in 40 days. And Z can do the 1/3 of the work in 13 days. Who will complete the work first అని అడిగారు. మనకి ఇది ఫ్రాక్షన్ టేబుల్, ఫ్రాక్షన్స్ బాగా వస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. W can do the 25% of the work in 30 days అన్నారు. 25% వాల్యూ ఎంత అవుతుంది మనకి? చూడండి, 25% వాల్యూ 25% వాల్యూ 1/4 అంటే 25% వరకు 30 days అయిందంటే 25% అంటే 1 part. 1 part వాల్యూ 30 days. ఇదేంటి? W. ఇది W ఇది. ఓకేనా? చూడండి, W యొక్క వర్క్ 25 parts. 25% అంటే 1/4 part. 1/4 part అంటే 1 part 30 days అయితే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఇంట్రెస్ట్ పడుతుందండి. 1 × 30 కాబట్టి 4 × 30 120 days. 120 days ఇది ఇంపార్టెంట్. W ఒక్కడే కంప్లీట్ చేయాలంటే 120 days పడుతుంది. whereas X can do the 1/4 of the work అంటే 25%. డైరెక్ట్ గా పర్సెంటేజ్ ఇవ్వకుండా డైరెక్ట్ 1/4 అని ఇచ్చారు. 1/4 of the work can of the work is 10 days. అంటే అందులో 1 part of the work 10 days కంప్లీట్ చేస్తే అంటే 1 × 10 4 × 10 అప్పుడు X అనేవాడు 40 days కంప్లీట్ చేస్తారు. టోటల్ వర్క్ ఇండివిజువల్ చేసినప్పుడు 40 days లో కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారు, Y can do the 40% of the work in 40 days.
వై కెన్ డూ ద 40% ఆఫ్ ద వర్క్ ఇన్ 40 days. 40% అంటే మన ఫ్రాక్షన్ లో ఎలా వస్తుందండి? 40% అంటే తెలంగాణ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటున్నారు? 40% ఆఫ్ ద వర్క్ ఇన్ 40 days. అప్పుడు 100% వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? 40 into 1, 100 into 1, 100 days. అంతే. ఒకవేళ ఫ్రాక్షన్ లో రాసుకుని వస్తే మనకి వచ్చేస్తుంది. అలా ఫ్రాక్షన్ లో రాసుకుంటే 100 days వచ్చింది కదా ఇక్కడ. 40% అంటే 2/5. 2/5. 2/5 వాల్యూ అంటే 40 days అయితే 2 into 20. అప్పుడు 5 into 20 100 days. ఏదైనా సరే ఒకటే. ఓకేనా? నెక్స్ట్ Z can complete the work. Z can do the work 1/3 of the work in 13 days. 1/3 of the work in 13 days. 1/3 of the work in 13 days అయితే అప్పుడు 1 into 13, 3 into 13, 39 days. 39 days లో పనిచేస్తాం. ఎవరు? Z. చూసారా? 120 days, 40 days, 100 days, 39 days. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారంటే హూ విల్ కంప్లీట్ ద వర్క్ ఫస్ట్ అంటే Z. ఇంకా 39 days అయింది కదా. ఆప్షన్ డి. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. P works thrice as fast as Q, whereas P and Q together can work 4 times as fast as R. If P, Q, R together work on a job, in what ratio should they share the earnings అని అడిగారండి. జాగ్రత్త చూడండి. అక్కడ ఏమున్నాడు? P works, ఇంకా అర్థం అవడం కోసం చేస్తున్నాం. చాలా ఫాస్ట్ పెట్టవచ్చు ఈ ఆన్సర్ని మనం. P works thrice as fast as P is equal to 3Q అవుతుంది. అయితే వేరే P and Q together can work 4 times as fast as R. 4 times as fast as R అంటే P plus Q ఏం చెప్తున్నారంటే 4 times of R. మనకు P ఎలాగో తెలుసు, 3Q అనేసి ప్లస్ Q is equal to 4R. అంటే 4Q is equal to 4R. అంటే 4 క్యాన్సిల్ చేస్తే Q is equal to R. Q is equal to R అంటే మనం ఈజీగా ఇప్పుడు ఏం చెప్పచ్చు? అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎలాగా మనకు అర్థమవుతుంది. P ప్లస్ Qని ఇప్పుడు ఎలా రాయొచ్చు దాని రేషియో మనం? ఇప్పుడు P Q R ఇక్కడ ఏమంటున్నాడు? అప్పుడు Q1 తీసుకుంటే P 3 times అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? Q is equal to R అని చెప్పాం కదా. రెండు ఒకటే. చూడండి ఇక్కడ మనకి అన్ని స్టేట్మెంట్ అప్పుడు అర్థం అయిపోతుంది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే P and Q together can work 4 times అన్నాడు. 3 plus 1 అంతా 4ఏనా? ఇక్కడ 1 ఉంది. 1 into 4 times అవుతుంది కదా. R కి P plus Q స్టేట్మెంట్ అదే. అంటే ఇప్పుడు రేషియో మనకు వచ్చిందంటే 3:1:1. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, person X can complete 20% of work in 80 days and another person Y can complete 25% of the same work in 60 days. If they work together, in how many days will 40% of the work be completed? If they work together, in how many days will the work completed అని అడిగారు. ఇప్పుడు X% టోటల్ వర్క్ అనుకోవాలి. ఫస్ట్ X% can complete 20% of the work in 8 days. 20% of the work 8 days కంప్లీట్ చేస్తే 100% ఎప్పుడు చేస్తారు? సో 20% అంటే ఎంత? 1/5.
1/5 అయితే ఎవరు ఎక్స్ కెన్ కంప్లీట్ ద వర్క్ 1/5 into 8 days అంటే 1 into 8 అయితే అప్పుడు ఎక్స్ ఒకటి ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడు 40 days. And another person y can complete the 25% of the work in 6 days. Y 25% అంటే 1/4 can complete the work in 6 days అన్నాడు. 6 days అంటే 1 into 6 అంటే ఇప్పుడు 24 days. ఇది 24 days 40 days. ఓకేనా? if they work together in how many days will 40% of the work be completed? అప్పుడు వాళ్ళందరూ కలిపి పని చేస్తే ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అసలు టోటల్ వర్క్ ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 40 days అయితే y ఈజ్ ఈక్వల్ 24 days అయితే వీళ్ళు ఎల్సిఎం చెక్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు 40 24 అవ్వట్లేదు. మనకి ఎల్సిఎం ఎలా చేయొచ్చు? ఫస్ట్ 40 తీసుకుంటాం, 40 నుంచి 40 24 టేబుల్ అవుతుంది అవ్వట్లేదు చెక్ చేస్తాం. అవ్వలేదు అనుకోండి 40 మల్టిపుల్ చూద్దాం. 42 ఆర్ 80, 80 కూడా 24 టేబుల్ అవ్వట్లేదు. 43 ఆర్ 120, 24 టేబుల్ అవుతుంది. 24 into 5 120, 43 ఆర్ 120 అంటే రెండింటికి ఎల్సిఎం ఎంత అంటే 120 ఎల్సిఎం. ఇప్పుడు ఎల్సిఎం ఓకేనా? ఎల్సిఎం 120 వచ్చినప్పుడు వీళ్ళ ఎఫిషియన్సీ ఎక్స్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 120/4. 120/4 అంటే దీని ఎఫిషియన్సీ 3, దీని ఎఫిషియన్సీ 5. ఓకేనా? రోజుకి 8 పార్ట్స్ కంప్లీట్ చేస్తారు రోజుకి. ఇప్పుడు 120లో 40% అంటే ఎంత? 120లో 40% అంటే ఎంత? 40% అంటే 12 4 ఆర్ 48. 5 + 3 ఎంత? 8 అంటే 8 1s ఆర్ 8 6 ఆర్ టోటల్ 8 పార్ట్స్ ఇద్దరిది. వీళ్ళు 48% ఆఫ్ ద వర్క్ ని అంటే 48 పార్ట్స్ ఆఫ్ ద వర్క్ ని ఎన్ని రోజులు కంప్లీట్ చేయగలుగుతారని అడుగుతున్నారండి. ఎన్ని రోజులు కంప్లీట్ చేయగలుగుతారని అడుగుతున్నారండి. అంటే దాని అర్థం ఏంటి? 6 days. 6 days లో కంప్లీట్ చేయగలుగుతారని అంటున్నారు. అంతేనా? ఇప్పుడు 120% లో 40% అంటే 48 పార్ట్స్. 48 పార్ట్స్ ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత? ఒకటి 5 ఒకటి 3. 5 + 3 8. 8 1s ఆర్ 8 6 ఆర్ అంటే ఇద్దరు కలిపి 40% ఆఫ్ ద వర్క్ ని 6 days లో కంప్లీట్ చేయగలుగుతారు. 40% ఆఫ్ ద వర్క్ ని 6 days లో కంప్లీట్ చేయగలుగుతారు. ఇక్కడ అదే అంటున్నారు ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. A man completes 7/8 of the job in 21 days. How many more days will it take him to finish the job if quantum of the work is further increased by 50% అన్నారు. A man completes 7/8 of the job in 21 days. 7/8 of the job in 21 days. ఇప్పుడు చూడండి, a man completes 7/8 of a job in 21 days. 7/8 అంటే 7 పార్ట్స్ 21 అయితే టోటల్ ఎన్ని రోజులు చేయడానికి అవుతుందండి? into 3 3s are 24 days. How many more days will it take him to finish the job if quantum of the work is further increased by 50% increase అయితే ఎంత అంటున్నారండి. ఇప్పుడు టోటల్ 24 days. 24లో 50% ఎంత? 24 50% ఎంత? 1/2. 2 1s are 2 12s are అంటే 50% వరకు అంటే ఇంకో 12 days పడుతుంది. 50% వరకు అంటే ఇంకో 12 days పడుతుంది. ఇక్కడ ఏమన్నారు? ఇంకా 24 days కంప్లీట్ అవుతుంది. ఇంకా 1 పార్ట్ ఇక్కడ మిగిలిపోతుంది కదా, ఇంకొక 1 పార్ట్ మిగిలిపోతుంది కదా. ఎన్ని డేస్ పడుతుంది? ఇక్కడ ఇంకా 1 పార్ట్ ఉంది కదా, 3 days ఇంకా 3 days పడుతుంది ఒక పార్ట్ చేయడానికి. ఇంకా 3 days పడుతుంది. అంతేనా? 1 పార్ట్ టు కంప్లీట్ 3 days పడుతుంది. ఇంకా 1 పార్ట్ టు కంప్లీట్ 3 days పడుతుంది. సో ఆల్రెడీ 50% వర్క్ ఇంక్రీజ్ అయింది. అది ఒక 12 days ఇంకా ఈ పార్ట్ కూడా కంప్లీట్ చేయలేదు కదా, ఈ పార్ట్ కూడా కంప్లీట్ చేయాలి కదా. 12 days ప్లస్ 3 days టోటల్ ఎంత అవుతుంది? 15 days. టోటల్ ఎంత అవుతుంది? 15 days. ఆప్షన్ డి. ఆప్షన్ డి.
Option D. Next question. 24 men and 12 women can do a piece of work in 30 days. 24 men, 24 men and 12 women can do a piece of work in 30 days. In how many days can 12 men and 24 men can do the same piece of work? ఏమండి ఇక్కడ అసలు 24 men 12 women can do a piece of work in 30 days అని ఇచ్చారు, కానీ మరి ఈచ్ యొక్క ఎఫిషియన్సీ మనం కలుపుకోలేమండి. 30 days లో కలిపి పని చేస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు మనం ఈచ్ ఇండివిజువల్ అంటే మనకి మెన్ యొక్క ఎఫిషియన్సీ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ తెలిస్తేనే మనం చేయగలుగుతాం, లేకపోతే సమ్ చేయలేం. మన ఇక్కడ అదేం మెన్షన్ చేయలేదు. సో ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 12 men and 24 men can do the same piece of work అని అడిగారు. సో మనకి డేటా ఇస్ ఇన్ఎడిక్వేట్ అండ్ టు డ్రా ఎనీ కంక్లూజన్. ఆప్షన్ డి. ఆప్షన్ డి. ఓకేనా? ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. A, B, C working independently can do a piece of work in 8, 16 and 12 days respectively. A alone works on Monday, B alone works on Tuesday, C alone works on Wednesday, A alone again works on Thursday, and so on. Consider the following statements. The work will be finished on Thursday, the work will be finished in 10 days. రెండిట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు, చూద్దాం. ఏ, బి, సి. ఏ అనేది 8 days లో పనిచేస్తుంది, బి అనేవాడు 16 days లో పనిచేస్తారు, సి అనేవారు 12 days లో పనిచేస్తారు. టోటల్ వర్క్ ఎంత? ఇప్పుడు 16 ఉంది, 16 2s 32, 16 3s 48. సో 48 is the LCM. ఎందుకంటే 32 అనేది 12 టేబుల్ రాదు, ఈ టేబుల్ వస్తుంది కానీ. ఓకేనా? ఇట్ 6 are 48, 16. ఇది ఎఫిషియన్సీ. ఈ ఎఫిషియన్సీ మనకి పక్కన రాస్తుంది. ఇది టోటల్ వర్క్, ఇది టోటల్ వర్క్, ఇది ఎఫిషియన్సీస్. 16 3s are 48, 12 4s are 48. ఓకేనా? ఇక్కడ ఏమనుకున్నారు? ఏ alone works on Monday, B alone works on Tuesday, C alone works on Thursday. Again A alone works on Thursday, so on. అంటే ఫస్ట్ 3 days 6 7 8 9 10 11 12 13 parts 3 days అయింది. అర్థమవుతుందా? 13 parts 3 days అయింది. ఇక్కడ 48 parts ఉన్నాయి. మీరు లెక్క వేసుకున్నా, జనరల్ లెక్క వేసుకున్నా 13 parts, మళ్ళీ 6 3 4 మళ్ళీ రిపీట్ అవుతుంది కదా, 6 3 4 ఇంకో 13 parts, 3 days అంటే అంత 26 parts అయినాయి. ఇక్కడ 26 parts అయినాయి టోటల్ 6 days కి. అంటే మనం చూడండి, మీకు ఒక సైకిల్ రిపీట్ అవుతున్నప్పుడు అంటే మనం అసలు ఈజీగా ఒకసారి అంటే కొంచెం డీటెయిల్ గా లెక్కేద్దాం. మనం డీటెయిల్ గా ఒకసారి కౌంట్ చేద్దాం. అంటే ఇదే కరెక్ట్, డీటెయిల్ ఇంకోసారి కౌంట్ చేద్దాం. 13 26 అయిపోయింది. ఇంకో 13 అయితే 13 parts అయితే 39, 10 days 9 days అయిపోతుంది. ఇక్కడ 9 days 39. చూడండి 39 అంటే 39 ఇంకా ఎన్ని మిగిలింది? 48 మిగిలింది. 39 40 41 42 40 48 + 1 9 ఇంకా మిగులుతుంది. 9 parts. 9 parts అంటే 9 days కదా. మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే.
మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సండే, మండే, ట్యూస్డే. మళ్ళీ ఇప్పుడు 10th డే. 10th డేలో ఏముంది ఇంకా? నెక్స్ట్ ఏమొస్తుంది? మళ్ళీ రిపీట్ అవుతుంది సైకిల్. 6 days. వెడ్నెస్డే 6, 7, 8, 9. ఇంకా మిగిలిందంతా మిగిలింది ఎంత ఉంది? ఇంకా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 6. చూడండి 13, 13, 39 అయిపోయింది కదా. ఇంకా 39, 48 minus 39 ఎంత? 48 minus 39, 48. 9 parts ఉన్నాయి. ఇంకా 9 parts ఉన్నాయి. 9 parts ఉన్నాయి అంటే నెక్స్ట్ ఇప్పుడు 39 days అయిపోయిందా? 39 days అయిపోయింది కదా. 39 days అయిపోయింది కదా. 39 days అంటే ట్యూస్డే వరకు వచ్చింది కదా. ట్యూస్డే వరకు వచ్చింది కదా. 39 అంటే ట్యూస్డే వరకు వచ్చింది కదా. నెక్స్ట్ మళ్ళీ ఏ కంటిన్యూ చేయాలి కదా. 6 parts కదా. నెక్స్ట్ +6 అంటే ఎంత అవుతుంది? +6 అంటే వెడ్నెస్డే. వెడ్నెస్డే అంటే ఏంటిది? 10th డే. 10th డే ఇది 10th డే. 9 + 6 ఎంత? 15. 3 + 1 45. ఇంకా 3 parts మిగిలిపోతుంది కదా. ఇంకా +3 కదా. అదేంటి? థర్స్డే. థర్స్డే కంప్లీట్ అవుతుందండి. ఇది 11th డే. 11th డే. 11th డే అంటే 48 parts టోటల్ కంప్లీట్ అవుతుంది. 48 parts టోటల్ కంప్లీట్ అవుతుంది అంటే ద వర్క్ విల్ బి ఫినిష్డ్ ఆన్ థర్స్డే. అది కరెక్టేనమ్మా. ద వర్క్ విల్ బి ఫినిష్డ్ 10 days కాదమ్మా. 11 days లో ఫినిష్ అయిపోయింది. 11 days లో ఫినిష్ అయింది. సో ఆప్షన్ 2 రాంగ్. ఆప్షన్ 2 రాంగ్. ఆప్షన్ 2 రాంగ్. సో ఇప్పుడు ఇంకా డీటెయిల్ గా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్ గా ఒకసారి వెళ్దాము. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏంటంటే ఉచిత ఆబ్వియస్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఓన్లీ 1. ఆప్షన్ ఏ ఓన్లీ 1. ఓన్లీ 1. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకోసారి మీకు డీటెయిల్ గానే చెప్తాను చూడండి. సేమ్ ఏ కెన్ వర్క్ ఇన్ 8 days, B can work in 16 days, C can work in 12 days. టోటల్ వర్క్ ఏమవుతుందండి? తెలిసే మనం ఎప్పుడే కనుక్కున్నాం 48. వీళ్ళ ఎఫిషియన్సీ కూడా కనుక్కున్నాం. 8 3 24. సారీ 8 6 48, 16 3 48, 12 4 48. అయితే ఇక్కడ జాగ్రత్త చూస్తే ఇప్పుడు చూడండి కంటిన్యూ అవుతుంది అన్నారు. ఏ మండే, ఓకేనా? ఏ మండే 6 days, బి ట్యూస్డే 3 days, సి వెడ్నెస్డే 4. ఇందులో సైకిల్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఏ థర్స్డే 6 days, బి ఫ్రైడే 3, సి సాటర్డే 4. అగైన్ ఏ సండే. మండేకి వెళ్ళకూడదమ్మా ఇక్కడ. సండే అది లెక్కేసుకోవాలి మీరు. బి మండే 3, సి ట్యూస్డే 4. తర్వాత మళ్ళీ ఏ వెడ్నెస్డే 6. అగైన్ చూడండి 6 7 8 9 10 11 12 13. 13 + 13 26 + 29. సో 39. 39 అయితే 39 + 6 45. అంటే ఇది 10th డే. ఫస్ట్ 2 3rd డే, 4th డే, 5th డే, 6th డే, 7th డే, 8th డే, 9th డే, 10th డే. అక్కడ ఏమడిగారు క్వశ్చన్? ద వర్క్ విల్ బి ఫినిష్డ్ ఇన్ 10 days అన్నాడు. ఇంకా
ఇంత ఎన్ని టోటల్ చేసినా సరే ఇంకా 45 వచ్చింది. ఇంకా లాస్ట్ ఇంకో 3 మిగిలిపోతుంది. ఏంటి బి కంప్లీట్ చేస్తుంది, థర్స్డే రోజు కంప్లీట్ చేస్తుంది. +3 48. సో ఇది 11th డే. 11th డే. సో ఇది తప్పమ్మా, కానీ ద వర్క్ విల్ ఫినిష్ ఆన్ థర్స్డే అన్నాడు, అది కరెక్టే. ఆప్షన్ 1 కరెక్టే, అంటే ఓన్లీ 1 అనమాట, ఓన్లీ 1. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A certain number of men can complete a piece of work in 6K days, where K is a natural number. By what percentage? By what percentage should the number of men be increased so that work can be completed in 5K days? అంటే మనకి 6K days అనేది natural number అన్నాడు. By what percentage should the number be increased so that work can be completed in 5K days? అంటే మెన్ ఎంతమంది ఇంక్రీజ్ అవుతారో అయితే మనం చేయొచ్చు అని అడుగుతున్నారండి. సో మనకి దానికి ఫార్ములా ఉంది. జనరల్ గా మెన్ అంటే మెన్ని M1 M2 అంటాం. M1 అండ్ M2 కింద తీసుకుంటాం. డేస్ ని D1 అండ్ D2 కింద తీసుకొని మనకు ఫార్ములా కూడా డైరెక్ట్ ఫార్ములా. పీస్ ఆఫ్ వర్క్ సేమ్ కాబట్టి సేమ్ పీస్ ఆఫ్ వర్క్ అదే వర్క్ ని 6K days లో కంప్లీట్ చేసేది 5K days లో కంప్లీట్ చేయమని అడుగుతున్నారు. సో ఇంకా ఎంతమంది కావాలని అడుగుతున్నారు. మనకి ఫార్ములా M1 ఇంటూ D1 is equal to M2 ఇంటూ D2. ఫార్ములా వేసుకుంటే మనకు వచ్చేస్తుందండి. D1 ఏంటి 6K, D2 5K. D1 6K, M1 ఇంటూ 6K, M2 ఇంటూ 5K. ఇప్పుడు M2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, M1 ఇంటూ 6K బై 5K. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ మన పర్సెంటేజ్ కనుక్కుంటే అయిపోయింది. M1 to M2 పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఎంత, పర్సెంటేజ్ చేంజ్ ఫ్రమ్ M1 to M2 ఎంత? ఎంత అవుతుంది? M1 క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 5 20 ఎంత? 120%. 120% అంటే ఎంతమంది ఇంక్రీజ్ అవ్వాలి? 120% మైనస్ 100%. ఉన్నది 100%. ఎంతమంది ఇంక్రీజ్ అవ్వాలి? 120% అయింది అంటే 20% ఇంక్రీజ్ అవ్వాలి. 20% ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఆప్షన్ సి. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. X, Y, Z can complete a piece of work individually in 6 hours, 8 hours, and 8 hours respectively. However, only one person at a time can work in each hour, and nobody can work for 2 consecutive hours. All are engaged to finish the work. What is the minimum amount of time that will take to finish the work?
X can complete the work in 6 hours. Y can complete the work in 8 hours. Z can complete the work in 8 hours. Total work ఎంత అవుతుందండి? 8. 8 1 8 8 2 16 8 3 24. 24 అవుతుందండి. అప్పుడు దీని యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 4. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ 3. దీని యొక్క ఎఫిషియన్సీ 3. ఓకేనా? 24. 4 5 6 7 8 9 10 అంటే 10 పార్ట్స్ వర్క్ 3 అవర్స్ కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు 10 పార్ట్స్ వర్క్ 3 అవర్స్ కంప్లీట్ చేస్తారు. వీళ్ళిద్దరితో ఎఫిషియన్సీ అంటే 10 + 10 20. మళ్ళీ 4 రిపీట్ అవుతుంది అంటే 1 2 3 4 5 6. నెక్స్ట్ అంటే 26 అవర్స్ అయిపోయింది. ఇక్కడ మనం నెక్స్ట్ అవర్ లో మళ్ళీ ఇంకా మనం నెక్స్ట్ అవర్ లో అంటే ఇది ఈచ్ 1 అవర్ అంటే ఈచ్ 1 అవర్. ఈయన ఫస్ట్ అవర్, తర్వాత సెకండ్ అవర్, థర్డ్ అవర్. ఈయన అందుకు నేను 3 అవర్స్ కి నేను 4 5 6 7 8 9 10 పార్ట్స్ వేసాను. నెక్స్ట్ ఇంకా 3 అవర్స్ కి 10 పార్ట్స్ అంటే 20 పార్ట్స్. ఇంకా 24 పార్ట్స్ అంటే 4 పార్ట్స్ మిగిలింది. ఇంకా బ్యాలెన్స్ 4 పార్ట్స్ మిగిలినాయి అంటే దాని అర్థం 4 పార్ట్స్ మిగిలిందంటే ఇంకా ఎంత టైం పడుతుంది? 4 పార్ట్స్ కి ఇంకా మనకి మిగిలింది జస్ట్ సెకండ్ అండి. However, only one person at a time can work in each hour, and nobody can work for 2 consecutive hours. All are engaged to finish the work. What is the minimum amount of the time they will take things to work అని అడిగారు. ఫస్ట్ అవర్ ఎవరు వస్తారు? 4 యూనిట్స్ అని మనం కనుక్కున్నాం. తర్వాత సెకండ్ అవర్ లోని ఓకే మనం ఎలా కాదండి, ఇంతే కానీ చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ అవర్ 4 యూనిట్స్. ఓకేనా? సెకండ్ అవర్ లో సెకండ్ అవర్ లో ఎక్స్ ఆర్ జెడ్ అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటి? ఎక్స్. ఇక్కడ ఎక్స్ వర్క్ చేశారు. అక్కడ ఏమంటున్నారు? ఇద్దరు కూడా సైమల్టేనియస్ గా పని చేయకూడదు అంటున్నారు. అంటే దీని అర్థం సెకండ్ అవర్ లో ఏంటి? ఇక్కడ వై అని పని చేయొచ్చు, జెడ్ అని పని చేయొచ్చు. ఇద్దరు 3 యూనిట్స్ కదా, ఎవరో ఒకరు పని చేయొచ్చు. కానీ ఇక్కడ కంటిన్యూస్ గా ఎవరు పని చేయకూడదు అంటున్నారు. సో మళ్ళీ థర్డ్ అవర్ లో వచ్చేసరికి ఎవరు అవుతారు? మళ్ళీ 4 యూనిట్స్. మళ్ళీ ఫోర్త్ అవర్ లో 3 యూనిట్స్. అగైన్ ఫిఫ్త్ అవర్ లో 4 యూనిట్స్. సిక్స్త్ అవర్ లో 3 యూనిట్స్. 6 అవర్స్ కి 21 యూనిట్స్ అయిపోయినాయి. ఇంకా ఎన్ని మిగిలినాయి? ఇంకా 3 యూనిట్స్ మిగిలినాయి. 3 యూనిట్స్ మిగిలినాయి అంటే సెవెంత్ అవర్ లో ఎవరు పని చేస్తారు? ఎక్స్ పని చేస్తారు. అంటే 4 యూనిట్స్ దాని ఎఫిషియన్సీ. కానీ ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నాయి. 3 యూనిట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఆల్రెడీ 21 యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మిగిలినంతా 3 యూనిట్స్ మిగిలినాయి. 3 యూనిట్స్ అంటే ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? అప్పుడు 4 యూనిట్స్ కదా. 4 యూనిట్స్ అంటే గంటకి 1 అవర్ కి 4 యూనిట్స్ అంటే 60 మినిట్స్. 60 మినిట్స్ అంటే 4 × 15 అంటే ఒక్కొక్క పార్ట్ 1 పార్ట్ వాల్యూ 15 మినిట్స్.
1 పార్ట్ వాల్యూ 15 మినిట్స్. 1 పార్ట్ వాల్యూ 15 మినిట్స్. ఎవరు గంటలో 60 నిమిషాలు పని చేస్తే అంటే 1 అవర్ ఎఫిషియన్సీ అంటే 4 పార్ట్స్ వాల్యూ అంటే 60/4 15 మినిట్స్ అంటే 1 పార్ట్ వాల్యూ 15 మినిట్స్ పని చేస్తారు. ఎవరు ఎక్స్ అనే అతను. ఇప్పుడు అక్కడ ఇంకా ఎంత మిగిలింది? 22, 23, 24 3 పార్ట్స్ మిగిలింది. అంటే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది మనకి అప్పుడు? ఇంటూ 15 అంటే 45 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ 6 అవర్స్ అయిపోయింది ప్లస్ 7th అవర్ పూర్తిగా అవ్వలే. సో 6 అవర్స్ 45 మినిట్స్. ఆప్షన్ సి. ఆప్షన్ సి. ఆప్షన్ సి అండి. 6 అవర్స్ 45 మినిట్స్. 6 అవర్స్ 45 మినిట్స్. ఆప్షన్ సి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.